మరొక శ్లోకం. మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. శ్రీకృష్ణుణ్ణి, తన ప్రియదైవమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కులశేఖరాళ్వారు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ లోకనాథ, నన్ను నీ స్మరణలో నీవు గుర్తుంచుకునే వాళ్ళలో నన్ను కూడా చేర్చుకోవని కోరుతున్నాడు. ఆ గుర్తుంచుకునే వాళ్ళలో ఎక్కడ ఉంచినా సరే నన్ను. మజ్జన్మనః ఫలమిదం, ఇది నా జన్మకు, నేను ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఇదే సార్థకతగా భావిస్తాను. మధుకైటభారే, ఓ మధుకైటభులనే రాక్షసులను సంహరించిన శ్రీ మహావిష్ణు, మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ, నేను నిన్ను ప్రార్థించవలసినది ఇదే, నీవు నన్ను అనుగ్రహించవలసినది ఇదే అని అన్నాడు. ఏమిటి అంటే, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి. నీ సమీపవర్తులైనటువంటి నీ సేవకులు ఎవరో ఉంటారు, వారికి సేవకులు ఉంటారు, వారికి పరిచారకులు ఉంటారు, ఆ వారికి కూడా భృత్యులు, భృత్యులు వాళ్లకు భృత్యులు, వాళ్ళందరి యొక్క చిట్ట చివరి భృత్యుడిగా నన్ను కాస్త నీ గుర్తులో ఉంచుకో స్వామి అని అన్నాడు. అంటే భగవంతుని యొక్క స్మరణంలోనికి మనం చేరడం అనేది చాలా గొప్పనైనటువంటి అదృష్టం. ఆ విధమైనటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించు స్వామి, ఇదే నా జన్మకు సార్థకత, ఇదే నేను కోరవలసినది, ఇదే నీవు నన్ను నాకు ఇవ్వవలసిన అనుగ్రహము అని చెప్పి అంటాడు. భగవంతుని దృష్టిలో మనం ఉండడం అనేది చాలా గొప్పనైనటువంటి ప్రాప్తి. అటువంటి ప్రాప్తి ఒక మానవ జన్మ లభించినప్పుడు సంపాదించుకోవడం అంటే చాలా గొప్ప విశేషము అని చెప్తాడు. కనుక లౌకికమైనటువంటి భౌతికమైన జీవితం గడుపుతూ ఉండే వాళ్లకు భగవంతుని దృష్టిలో మనం ఉండడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం. చాలా చక్కగా భగవంతుని నిరంతరం అవగాహన చేసుకొని భక్తితో సేవిస్తూ ఉంటేనే అది ప్రాప్తమవుతుంది. అట్టి శ్లోకం ఇది. కనుక మనకు అటువంటి ఉపదేశం కూడా. ఒక్కసారి ఈ శ్లోకాన్ని పలుకుదాము. మజ్జన్మనః ఫలమిదం, మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ.